ఇది చూడండి, హత్య ప్రతీకార హత్య. ఒకరిని చంపిండు, చంపితే మావాడిని చంపుతారని చెప్పి వాని పోయి మళ్ళీ చంపారు. కథ గంటల వ్యవధిలోనే 2 ప్రాణాలు కథమైపోయినాయి. యువకుడిని ఆటోతో ఢీకొట్టి చంపిన మరో యువకుడు, ఆగ్రహంతో ఊగిపోయిన మృతుడి బంధువులు నిందితుడి తండ్రిని రాయితో కొట్టి చంపిరట. మెదక్ జిల్లా సూరారం గ్రామంలో ఘటనలు. అంటే చంపినోడి తండ్రిని చంపిరట. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గత 2 రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ హత్య జరగడం, కొన్ని గంటల్లోనే ప్రతీకార హత్య జరగడంతో గ్రామ ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్కు, అదే గ్రామానికి చెందిన రణబోయిన ప్రభాకర్కు మధ్య ఓ ఆటో విషయంలో పాత కక్షలున్నాయి. గతంలో పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సోమవారం బైక్ పైన మరొకరితో కలిసి వెళ్తున్న శ్రీధర్ను ప్రభాకర్ తన ఆటోతో వెనక నుంచి ఢీకొట్టిండు. ప్రభాకర్ బైక్ మీద నుంచి కింద పడగానే తన అనుచరులతో కలిసి పెద్ద బండరాయి మీద పడేసి హత్య చేసిండు. శ్రీధర్ హత్యతో అతడి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని నేరుగా నిందితుడి ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఇతర పోలీసు అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పారు. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్లో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూరారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు అర్ధరాత్రి నిందితుడు ప్రభాకర్ తండ్రి యాదగిరి మాసాయిపేట మండలం హకీంపేట్ శివారులో శ్రీధర్ బంధువులకు కనిపించిందట. దీంతో వారు అతనిపైన దాడి చేసి బండరాయితో కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని హల్దీవాగు డ్యాంలో పడేసి వెళ్లిపోయారు. అయితే అప్పటికే యాదగిరితో ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చిండు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరు ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని గ్రామస్తులను డీఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారట. మరి అంతవరదాకా పోలీసులు ఏం చేసిరండి? ఈ సంపుకునుడేందో సచ్చుడేందో అంత ఆగమాగా ఉన్నది పరిస్థితి.